దేవుడు ఎందుకు నరుడు అవ్వాలి? క్రిస్మస్ కాలం వచ్చింది. అసలు దేవుడు నరుడుగా ఎందుకు రావాలి? దేవుడు దేవుడిగా రావాలి కదా అనే ఆలోచన చాలా మందికి, క్రైస్తవులకును క్రైస్తవేత్తలకు, దేవుడు నరుడు ఎందుకు అయ్యాడు? దేవుడిగా చేయలేని పని నరుడుగా ఏం చేయడానికి ఈ లోకానికి మనిషి కుమారుడుగా నరావతారిగా ఎందుకు రావాలి? క్రిస్మస్ అంటేనే దేవుడు నరుడుగా జన్మించానని. ఎందుకు వచ్చారో తెలుసా? ఒక మాట నేను బైబిల్ నుంచి జ్ఞాపకం చేస్తా. గలతీయుల పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. మనుషుడు ఏ పంట విత్తుతాడో ఆ పంటనే కొయ్యును. మనుషుడు విత్తింది మనుషుడే కొయ్యాలి. మానవుడు విత్తింది మానవుడే కొయ్యాలి కనుక, మనుషుడు పాపాన్ని విత్తాడు కనుక ఆ మనుషుడే పాప యొక్క ఫలితం మరణాన్ని కూడా జయించాలి. కానీ మనుషుడు చేయలేని పని అది కనుక దేవుడు నరుడిగా ఈ లోకానికి వచ్చి మనకి బదులుగా మరణించి మనలను మరణం నుంచి తప్పించి నిత్య జీవాన్ని తీసుకెళ్ళడానికి ప్రభు ఈ లోక నరుడుగా వచ్చారు. కనుక క్రిస్మస్ అంటే ఈ మాటకు అర్థమని జ్ఞాపకం చేస్తున్నాను. మీ అందరికీ క్రిస్మస్ శుభములు దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్.